మీతో ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నాను. సో ఏంటంటే నేను ఫస్ట్ టైం ఈ మిషన్తో ఎగ్జామ్ రాయబోతున్నాను అనమాట. ఎగ్జామ్ సెంటర్కి మిషన్ తీసుకొని పోతున్నాను అనమాట. రేపు ఎగ్జామ్ ఉంది నాకు. సో దానికోసం అయితే మిషన్ అంతా రెడీ చేసుకున్నాను. దానికి ఏమేమి ఐటమ్స్ కావాలో ఇవన్నీ రెడీ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఒక్కొక్కటిగా నేను సర్దుకోవాలి ఏమేమి ఐటమ్స్ అనేది. శశి ఎరేజర్ పెన్సిల్ రెండు తీసుకురా, దగ్గర తీసుకో. వెనకాల ఆయిల్ ఉంది కదా, అది కూడా తీసుకున్నాను. అవును, ఇష్యూ దగ్గర తీసుకో. దగ్గరనే ఉంది. సో ఇట్లా చూడండి, ఇది ఒక బాక్స్ తీసుకున్నాను. దీంట్లో అన్ని దారాలు తీసుకున్నాను అనమాట. చాలా రకాల దారాలు. ఫస్ట్ అయితే అన్ని దారాలు తీసుకున్నాను. చూడండి నాకు ఎన్ని దారాలు అయితే యూజ్ అవుతాయో అవి తీసుకున్నాను అనమాట. అంటే అక్కడ మనం ఎగ్జామ్ ఎట్లా అంటే టైలరింగ్ అక్కడ సెంటర్లో ఇది మొత్తం మనం క్లాత్తో డైరెక్ట్ మిషన్ మీద చేయాలి కాబట్టి దానికోసం కుట్టాలి కాబట్టి ఆడ వాటి కోసం కొన్ని దారాలు అయితే తీసుకున్నాను. ఏది సెట్ అవుద్దో తెలియదు కాబట్టి, ఏ క్లాత్ ఇస్తారో తెలియదు కాబట్టి కొన్ని రిలేటెడ్ ఉన్న దారాలు అయితే కొన్ని రకాలు వేసుకుంటాను నేను. కొన్ని కలర్స్లో వేసుకుంటున్నాను అనమాట. ఏదన్నా రావచ్చు. వైట్ థ్రెడ్ తీసుకుంటాను, సో బ్లాక్ కూడా యూజ్ అవుతుంది. సో ఇన్ని రకాల దారాలు అయితే తీసుకుంటున్నాను. బాక్స్లో పెట్టుకుంటే మనకి ఈజీ అవుతుంది కదా. అట్లాగే మనకి ఎంబ్రాయిడరీ వర్క్ కూడా వస్తుంది ఎగ్జామ్ లో కాబట్టి దానికోసం కొన్ని సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను అనమాట. మూడు రకాల సిల్క్ దారాల్లో అయితే వేసుకుంటున్నాను. ఇదైతే దారాల వరకు ఇవండి. దారాలు అయితే ఇందులో వేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి మనకు మెయిన్ టేప్ కూడా చాలా ఇంపార్టెంట్. టేప్ కావాలి ఒకటి. అట్లాగే ఉక్స్ అనమాట, ఏదన్నా కుట్టడానికి ఇస్తారు కావచ్చు, దానికోసం ఉక్స్ కొన్ని. ప్లస్ ఒక 4 బాబిన్లు అయితే వేసుకున్నానండి. ఈ బాబిన్లు మనకు 2-3 దారాలు ఒకటేసారి చుట్టుకొని పెట్టుకుంటే ఈజీ అవుతుంది కాబట్టి ఈ బాబిన్లు కొన్ని. అట్లాగే మనకి చుట్టుకోవాలంటే ఖచ్చితంగా ఇది అవసరం ఉంటుంది కాబట్టి చిన్న స్క్రూ డ్రైవర్ లాంటిది కూడా ఒకటి యూజ్ అవుతుంది మనకి. అట్లాగే టేప్ ఒకటి. అట్లాగే 2-3 రకాల నీడిల్స్ కూడా వేసుకున్నాను. అలాగే మిషన్ ఒక కవర్లో మనకు మిషన్వి సూదులు ఉంటాయి, తీసుకురాబోదు. సో మనకి ఇంకా మార్కింగ్ చేయడానికి ఈ మార్కర్ బాక్స్ కూడా తీసుకొని వెళ్తాను. అప్పుడు ఎమర్జెన్సీ కోసం అయితే ఈ బాక్స్ మొత్తం తీసుకొని పోతున్నాను. మార్కర్ది క్లాత్ మార్కర్ అనమాట ఇది. సో ఇవన్నీ ఒక బాక్స్, ఇది ఒక బాక్స్లో వేసుకుంటున్నాను. ఇంకా ఇందులో అయితే ఇవి నీడిల్స్ అవి వేసుకున్నాం కదా. ఇంకా నెక్స్ట్ వచ్చి ఇది మనకు బాగా యూజ్ అవుతుందండి ఎంబ్రాయిడరీ వర్క్ కోసం. ఈ రింగ్ ఖచ్చితంగా కాబట్టి ఈ రింగ్ ఒకటి నిన్ననే తీసుకొచ్చాను అనమాట మొత్తం. అట్లాగే మనకి మిషన్ ఆయిల్ కూడా ఖచ్చితంగా ఆయిల్ అంటే మిషన్ ఏమైనా ప్రాబ్లం ఇస్తే సెట్ చేసుకోవడానికి ఆయిల్ ఒకటి. అట్లాగే ఏదైనా మార్కింగ్ కోసం పెన్ను ఖచ్చితంగా యూజ్ అవుతుంది. చేసి నాకు ఎరేజర్ కూడా ఒక పౌచ్ ఉండే కదా మీ దగ్గర, పౌచ్ పెన్సిల్ డ్రా చేసుకోవడానికి. అట్లాగే ఎరేజర్ ఏదైనా తప్పులు పోయినా మనం రబ్ చేసుకోవడానికి ఎరేజర్ ఒకటి. అట్లాగే ఇది బ్రౌన్ చార్ట్ అండి. ఇది ఎగ్జామ్లో ఫస్ట్ బ్రౌన్ చార్ట్ మీద డ్రా చేసిన తర్వాతే క్లాత్ వాడతామంట. సో దానికోసం ఒక 3 బ్రౌన్ చార్ట్లు అయితే తీసుకున్నాను నేను. సో ఇది అట్లాగే ఇవి కొన్ని బటన్స్ ఉన్నాయి, మనకి యూజ్ అవుతుందో లేదో కానీ బటన్స్ అయితే తీసుకుంటాను. ఇవి పిన్స్ అనమాట, మనకి క్లాత్కి అటు ఇటు జారిపోకుండా ఉండడానికి కోసం పిన్స్. సో ఇంకా పెన్సిల్, పెన్ అయితే ఇంకొకటి ఒక క్లాత్ అనమాట, వైట్ క్లాత్ తీసుకున్నాను. ఎందుకంటే మన మిషన్ కుట్టు సరిగా వస్తుందా లేదా నేను ఇంట్లోనే చాలాసార్లు చెక్ చేసుకుంటున్నాను. అది ఎగ్జామ్ కాబట్టి మనకు ఖచ్చితంగా అవసరం ఉంటుంది ఒక క్లాత్. అట్లాగే మిషన్ సూద్ ఒకటి ఎక్స్ట్రా ఒకటి 2 పెట్టుకోవాలి. లోపల మనకు కవర్స్ ఉన్నాయి నా బట్టలు కవర్, దాంట్లో బ్లూ కవర్ ఉంటుంది, దాంట్లో ఉంటుంది. అయితే నేను నిన్న కొన్ని ప్రాక్టీస్ చేసుకున్నాను. ఇట్లా పాయింట్లు అవి ఇవి ఏమొస్తాయో తెలియదు నాకైతే అంత పెద్దగా కొన్ని వచ్చు కానీ ఇవి ఎగ్జామ్లో ఏమి ఇస్తారో తెలియదు, ఏం రాస్తానో కూడా తెలియదు. కానీ ఇవైతే నాకు వచ్చిన వరకు అయితే వేసుకుంటున్నానండి. అట్లాగే మెయిన్ హాల్ టికెట్ కూడా కావాలి కాబట్టి హాల్ టికెట్ కూడా రెడీ చేసుకున్నాను. సో ఇప్పుడైతే మిషన్ మొత్తం
తీసుకుని వెళ్ళాను. మేము హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ వరకు తీసుకొని పోవాలంటే ఇదంతా రిమూవ్ చేయాలి. ఇప్పుడు మొత్తం ఓపెన్ చేసి తీసుకొని పోవాల్సి వస్తుంది. ఎక్స్ట్రా థ్రెడ్ అవసరం లేదు నీకు ఓడగా గ్యారంటీ ఓడగా. అయితే మిషన్ సూదులు ఉన్నాయి నా దగ్గర ఎక్స్ట్రా. ఇది బాక్స్ ఇది ఒకటి వేసుకొని పోతాయి ఇందులో. అది థ్రెడ్ అందులో ఇంట్లో ఒకటి. సో నేనైతే ఇవన్నీ వేసుకుంటున్నానండి. ఇవైతే నాకు తెలిసిన వరకు అయితే వేసుకొని వెళ్తున్నాను. ఇంకా చూద్దాం అక్కడ నా అవసరం ఉంటే అప్పటికప్పుడు మమ్మీకి హాల్ టికెట్ కంపల్సరీ. ఓ నేనైతే ఇప్పుడు ఎగ్జామ్ కోసం ఇవన్నీ రెడీ చేసుకున్నానండి. బాబిన్లతో సహా మన మిషన్కి అయితే ఏ ఐటమ్స్ అవసరం ఉంటాయో ప్రతి ఒక్కటి వేసుకున్నాను. సో దాన్ని ప్రిపేర్ అయ్యి వెళ్తున్నాను. అక్కడ ఎట్లా ఉంటుంది పొజిషన్ ఏంటి అనేది కూడా నాకు తెలియదు. అస్సలు ఐడియా లేదు దాని గురించి. యూట్యూబ్లో చూడడం తప్ప నాకు డైరెక్ట్ ఐడియా లేదనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాము, ఎట్లా ఉంటుంది అనేది మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను, క్లియర్గా చెప్తాను. సో దీనివల్ల యూజ్ ఏందనేది కూడా ఇంకోటి వీడియోలో క్లియర్గా చెప్తుంటాను అనమాట నేను, పార్ట్ అట్లాగా. సో నేను ఎక్స్పీరియన్స్ చేసింది కూడా మీతో షేర్ చేసుకుంటాను. చాలామందికి యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. నాకు కూడా యూజ్ అవుతుందని నేను కూడా ఇది ఎగ్జామ్ రాయబోతున్నాను అనమాట. చాలామంది కూడా ఎగ్జామ్ రాస్తున్నారు. అక్కడ చూపిస్తాను కూడా మీకు ఎంతమంది వస్తున్నారు ఏంటనేది కూడా నెక్స్ట్ వీడియోలో. బట్ ఎగ్జామ్ రాయాలంటే కొన్ని కష్టాలు అయితే ఖచ్చితంగా ఉంటాయండి. మిషన్ ఈ ఎగ్జామ్కి మెయిన్ మన ఓన్ మిషన్ అనేది మనం ఎగ్జామ్ సెంటర్కి తీసుకెళ్ళాలి. దగ్గర ఉంటే పర్లేదు తీసుకెళ్తాము. బట్ నేను ఇప్పుడు హైదరాబాద్ నుంచి అక్కడి వరకు తీసుకెళ్ళాలి. మహబూబ్ నగర్లో నాకు ఎగ్జామ్ ఉందంటే అక్కడి వరకు మోసుకొని పోవాలంటే ఎంత కష్టం, అది రిస్కీ కూడా. బట్ మాకు చిన్న వెహికల్ కాదా, చిన్న కారే కాబట్టి అది తీసుకెళ్ళడం కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. సో ఇప్పుడు తీసుకెళ్ళడం కోసం అన్నీ రిమూవ్ చేసాం మేము. ఫస్ట్ ఏం చేస్తాం, వెళ్ళే ముందు ఇంకో మెయిన్ పని ఏం చేసుకోవాలంటే మిషన్ చెక్ చేసుకోవాలండి అది వస్తుందో లేదో అన్నట్టు. అక్కడ మనం ఎంత హరిబరి ఉంటామో మనకే తెలియదు. ఇంట్లో కుట్టేది వేరు, అక్కడ కుట్టేది వేరు. ఇంకా మనకు చాలా వరకు నాకు రావు, ఏదో మినిమల్ వచ్చు అంతే. అక్కడ ఏమి ఇస్తారో కూడా తెలియదు కాబట్టి అందుకే అవన్నీ చెక్ చేసుకున్నామని బాబిన్తో సహా మిషన్ అంతా ఓపెన్ చేసుకుని ఆయిల్ వేసేసుకొని అంతా సెట్ చేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు ఈ మిషన్ రెండు పైనది మోటార్, అది పైన మిషన్ ఉంటుంది కదా అది పక్కకు తీసాము. ఈ మిషన్ చెక్కది కిందికి తీసుకెళ్తా ఉన్నాం అనమాట. దీన్ని సెట్ చేద్దామని కార్లో. సో ఇట్లా ఉంటుంది ఏమో, ఎట్లా పడుతుందో లేదో తెలియట్లేదు నాకు. అంటే ఇది చిన్న కార్ కాబట్టి ఈ చెక్కతో సహా పట్టడం కష్టమే. ఆ చెక్క రిమూవ్ చేద్దామంటే కొంచెం కష్టంగా ఉంది. బట్ ట్రై చేద్దాము. కిందికి వెళ్ళి అయితే తీసుకెళ్తున్నాము. సో నేను వీడియోలో స్టార్టింగ్ మీకు చూపించింది అర్థమయ్యిందా అండి? ఎందుకంటే నాకు కొంచెం ఫీవర్ ఉండే అని చెప్పా కదా, ఫీవర్తోనే ఉన్నా నేను. కాబట్టి కొంచెం లోలో ఉండింది వాయిస్. ఇంకా ఎక్స్ప్లెయిన్ డైరెక్ట్ అయితేనే బాగుంటుందని ఇంకా నేను వాయిస్లో ఏం చెప్పట్లేదు, అక్కడ డైరెక్ట్ చూపించాను కూడా. సో ఇవన్నీ తీసుకెళ్తున్నాను నా ఐడియా వరకే. అక్కడికి వెళ్ళాక ఎట్లా ఉంటుందని నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఈ ఇయర్ అయితే ఛాన్స్ లేదు కానీ నెక్స్ట్ ఇయర్ అయినా ఖచ్చితంగా రాసుకోవచ్చు. మిషన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంకొకటి కూడా రాసుకోవచ్చు దీంట్లో. అవన్నీ నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఇప్పుడైతే నేను దానికి ప్రిపేర్ అయ్యి వెళ్తున్నానండి. సో ఫైనల్గా దీన్ని అయితే తీసుకొచ్చాము కిందికి. ఒకసారి చూద్దాం ఇది పడుతుందా లేదా అనేది. తీసుకురావడం అయితే తీసుకొచ్చాము. బట్ చూడండి బాగా ట్రయల్ చేస్తున్నాం కానీ ఇది ఏ మూలన కూడా పట్టట్లేదు అనమాట. అంటే ఈ చెక్కతో ఉంది కాబట్టి పడ్డం అస్సలు కష్టమే అండి. ఎందుకంటే మా కారు ఉంది గింతత, మనకు కాలు పెట్టుకోవడానికే సరిపోదు ఇది. ఇంకా మిషన్ లాంటి ఏడబడుతుంది చూడండి. ఇది పట్టట్లేదు, ఎంత ట్రయల్ చేసినా రావట్లేదు అనమాట. మళ్ళీ ఏ అద్దాలు గిద్దలు పగిలితే మళ్ళీ అదొక కష్టము. సో తీసేసాము. డిక్కీలన్నా ఇద్దాం ట్రై చేద్దామని. మా డిక్కీ కూడా గింతతే కాబట్టి ఆ డిక్కీలో కూడా పడే ఛాన్స్ అయితే లేదు. చూద్దాం ఒకసారి ట్రై అయితే చేద్దామని ఇటు కూడా తీసుకొచ్చామన్నమాట. సో దీంట్లో కూడా ఆల్మోస్ట్ పడట్లేదు, పట్టదు కూడా. ఎందుకంటే చిన్నది ఇది పెద్దది చెక్క మిషన్, చిన్న మిషనే బట్టి చెక్క పెద్దగానే ఉంటుంది. పైన మిషన్ మాత్రం తీసి అట్లా పెట్టేసాం. కానీ దీన్ని ఇప్పుడు ఓపెన్ చేసి తర్వాత పెడతామండి. ఇప్పుడు పెట్టి అంత ఓపిక లేదు నాకు, అసలే జ్వరంతో ఉన్నా, అప్పటికే షివరింగ్ ఉంది నాకు, అంత బాగాలేదు. ఇంకా అక్కడే పెట్టేసాము. తినేసి నేను టాబ్లెట్ వేసుకొని పడుకొని 4:30కి బయలుదేరామండి ఈవినింగ్. ఇంకా మేమైతే ఫైనల్గా బయలుదేరామన్నమాట. సో పిల్లల్ని కూడా తీసుకొని వెళ్తున్నాను. పిల్లలకు హాలిడేసే ఉన్నాయి ప్రజెంట్. పిల్లలతో పాటే వెళ్తున్నాం అనమాట. సాటర్డే బయలుదేరుతున్నాము. సండే ఎగ్జామ్ ఉంటుంది, మండే రావాల్సి వస్తుంది. పిల్లలకి లేదు కానీ నాకు ఇంకా మిషన్ ఉంది కాబట్టి, నా మిషన్ కూడా ఫైనల్కి వచ్చింది కాబట్టి నేను ఇంకొంచెం కొన్ని కుట్టుకుంటే నాకు కొంచెం ఐడియా ఉంటుందని. సో చూడండి మిషన్ అయితే అట్లా వేసాము. వెనకాల కూర్చోడానికి ప్లేస్ లేదనమాట. అందుకే అక్షయ్ నేను ఒక్కదాని మీద, నా మీదనే అక్షయ్ని కూర్చోబెట్టుకున్నాను. ముందు సీట్లో కూర్చున్నాం మేమిద్దరము.
ఎట్లనో అట్లా వెళ్ళాలి, ఎగ్జామ్ అయితే రాయాలి కాబట్టి ఇంకా వెళ్ళిపోయి ఫైనల్గా అయితే బయలుదేరామండి. దాదాపు దగ్గర అయితే రీచ్ అయిపోయామన్నమాట ఇంటికి. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు అంతా క్లియర్గా దీని గురించి చెప్తాను. ఎగ్జామ్ సెంటర్ వీడియో చూపిస్తాను మీకు డైరెక్ట్, అదంతా షేర్ చేస్తాను అనమాట. స్టోరీ ఎట్లా రాసాం, ఎట్లా ఉంటుంది అనేది, దీన్ని ఎట్లా అప్లై చేసుకోవాలి, ఎట్లా దీని అనేది కూడా నెక్స్ట్ పేపర్లో, దీని పేపర్ ఏమొస్తుంది, ఎట్లా వస్తుంది అనేది కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అనమాట. సో ప్లీజ్ అండి నా వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కొంచెం లైక్ చేసి షేర్ చేయడం వల్ల నాకు కొంచెం వ్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నా ఛానల్కి అసలు వ్యూస్ లేవన్నమాట, నాకు ఇంట్రెస్ట్ కూడా పోతుంది. ఇంకా అప్పట్లోనే కొంచెం ఉండే, బట్ ఇప్పుడు అస్సలు లేదు. ప్లీజ్ అండి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియో చూసిన అందరికీ థ్యాంక్ యూ.